ఇప్పుడు మన ఘటనా స్థలంలో ఉన్నాము. ఇక్కడ ఈ సందర్శించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రభుత్వ అధికారులు తరలి రావడం జరుగుతుంది. ఇప్పుడు మన మధ్య ఫైర్ డీజీ గారైతే సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళ సిబ్బందితో అడిగి ఈ యొక్క ప్రమాదం గల కారణాలు తెలుసుకున్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఘాటి మార్గంలో ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? ఫైర్ సేఫ్టీ అధికారులు ఏ విధంగా చర్యలు చేపడుతున్నారని తెలుసుకుందాం. ఈ యొక్క ఘాటి మార్గంలో మీ ఫైర్ సేఫ్టీ అధికారులు ఏ విధంగా రక్షణ చర్యలు చేపడతారు? సో ముఖ్యంగా మాకు కాల్ వచ్చిన తర్వాత మాకు పూనవరం దగ్గర అవుతుంది. పూనవరం వెహికల్ ముందు రెస్పాండ్ అయింది. అక్కడి నుంచి రంపచోడవరం వెహికల్ వచ్చిన తర్వాత మా క్రూ మెంబర్స్ ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయిన తర్వాత లోపల రెక్కేజ్లు ఏమన్నా ఉన్నారా అనే ఉద్దేశంతో సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేసిన తర్వాత ఈ హాస్పిటల్ షిఫ్టింగ్, ఇంజూర్ అయిన వాళ్ళను ప్లస్ డెడ్ బాడీస్ రిమూవ్ చేసిన తర్వాత చింతూరుకి వెళ్ళి పంపించడం జరిగింది. తర్వాత ఇంకా ఏమన్నా ఉన్నారనే ఉద్దేశంతో మేమైతే రాజమండ్రి నుంచి ఒక రెస్క్యూ టెండర్, కాకినాడ నుంచి మా దగ్గర రెస్క్యూ టీము డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఫెసిలిటీ నుంచి మాకు సిగ్నల్ లేకపోవడం వల్ల ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందనేది తెలియకపోవడం వల్ల మేమైతే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా మొబిలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా రంపచోడవరంలో మా వెహికల్ అన్ని అక్కడే ఉన్నాయి. సో క్విక్ గా రెస్పాండ్ కావడం వల్ల అంటే మనకు మేబీ ఈ రూట్ లో వెళ్లే వాళ్ళు కమ్యూనికేట్ చేయడం కానీ లేకపోతే జరగడం వల్ల చాలా వరకు డెత్ రేట్ని తగ్గించగలిగాము. ఇమ్మీడియట్ గా ఇంజురీస్ ను రెస్క్యూ చేసి షిఫ్ట్ చేయడం వల్ల చాలా వరకు సర్వైవ్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ ఒక 9 మెంబర్స్ ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళు కొంత బలంగా హిట్ అయిన వాళ్ళు చనిపోవడం జరిగింది. మిగతా ఒక 6 మంది ఇంజురీస్ తో సస్టైన్ అయిపోయి ఉన్నారు. సో వాటిని ఒకసారి మేము గుడక హెచ్ఎం గారు ఆమె గుడక రాజమండ్రి వరకు వచ్చున్నారు. ఆమె మేబీ ఇక్కడ మూవ్ అవ్వాలని చూస్తున్నారు. డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొంత మేబీ లేట్ గా వచ్చినామో కానీ. సో ముఖ్యంగా మార్నింగ్ నుంచి మాకు మెసేజ్ వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా డ్రైవ్ చేస్తున్నాము. నేను కూడా విజయవాడ నుంచి రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా వచ్చి మా టీమ్స్ ను కూడా అలర్ట్ చేసేసి సిగ్నల్ ఉన్నంత వరకు మాట్లాడము, మళ్ళీ సిగ్నల్ లేకపోతే బయటకు వచ్చి మా వాళ్ళు టైం టు టైం కమ్యూనికేట్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ మాకు కూడా ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకొని మాకున్న ఎక్స్పర్టైజ్ ను బట్టి చేయడం జరిగింది. సో వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ.